అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. చూస్తున్నాయి టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు హాజరు కావడం జరిగింది. వారు నాయకులను కార్యకర్తలను జరగబోయే ఎంపీ ఎలక్షన్లను ఉద్దేశించి ప్రసంగించారు. నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు, భాను ప్రసాదరావు గారు, అలాగే కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు, మైనార్టీ నాయకులు అక్బర్ హుసేన్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబర్లని మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు వీలవుతుంది. अर्शद भाई అన్న చెప్పన్నా ప్లీజ్ ఏమనుకోద్దు. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నది కూడా మరి కొత్తపల్లి కరీంనగర్ మండల్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీలు కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు గారు, గౌరవనీయులు పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు, పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ గారు, వేదిక మీదకి యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీ, మైనార్టీ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ, జడిపి కోఆప్షన్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి ఈ సమావేశం పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు యువ నాయకులు మన గౌరవనీయులు కేటీఆర్ గారి సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అధ్యక్ష అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మరియు ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు గారు, నగర మేయర్ సునీల్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవనీయులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధుల గౌరవ కార్పొరేటర్లకు, ఎంపీటీసీలకు, తాజా మాజీ సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, పార్టీ అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, మొన్న కరీంనగర్ కాన్సెప్ట్ లో గొప్పగా అందరు కష్టపడి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన అభిమాన నాయకుడు గంగుల కమలాకర్ గారిని ఏ విధంగా మనందరం గెలిపించుకున్నామో అదే విధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కరీంనగర్
శాసనసభ పరిధిలో భారీ మెజార్టీ ఇచ్చేందుకు మనం అందరం కష్టపడవలసిందిగా కోరుకుంటూ గౌరవనీయులు పెద్దలు శాసనసభలో మన అభిమాన నాయకుడు గంగ్ల కమలాకర్ అన్న గారిని ఈ సభకు అధ్యక్షత వహిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. దయచేసి మీరు కూడా అందరు లోపల అన్న పార్లమెంటు స్థాయిలో పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గారి గెలుపు కోసం శాయశక్తిలా కృషి చేస్తున్న అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్లో బూత్ కమిటీ యొక్క ముఖ్య నాయకులు వారిని ఉద్దేశించి ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ చేసిన గౌరవనీయులు మన రాష్ట్రంలో మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి మంత్రము స్వాగతం సుస్వాగతం చప్పట్లతోటి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈసారి మీరందరూ కూడా 2023లో ఎట్లయితే మనం కసిగా పనిచేసి ఈ కరీంనగర్ స్థానాన్ని బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లా తీసుకున్నామో అదే కసిగా పనిచేస్తే డెఫినెట్గా మళ్ళీ మన వినోద్ కుమార్ గారు మన ఎంపీగా మనం చూస్తాం. కాబట్టి గౌరవనీయులు మన మాజీ ఎంపీ గారు రేపు కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి మనందరం స్వాగతం శ్రోతం. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు భానుప్రసాదరావు గారికి, నగర మేయర్ సునీల్ రావు గారికి, గౌరవనీయులు నగర అధ్యక్షులు హరిశంకర్ గారికి, మున్సిపల్ చైర్మన్ రాజు గారికి, గౌరవ ఎంపీపీలు, గౌరవ జడ్పీ సభ్యులు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్యాక్ చైర్మన్ గారు, మా అన్న నాంత లచ్చన గారికి, మరి ఇక్కడ వచ్చేసిన 394 బూత్ కమిటీ యొక్క ముఖ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియాలి. ఇదే సమావేశం మందిరంలో 2023 ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్తిలో విన్నాం. ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు, మన అందరం ఇష్టంగా కాదు కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం. ఆ రకంగా మీరందరూ కూడా నిలబడేది గంగుల కమలాకర్ కాదు, నిలబడేది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్ లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం. దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు, అందులో ముఖ్య భూమిక పోసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్ద చరిత్ర ఇది. కరీంనగర్ నియోజకవర్గ స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలలే, ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలలే. కానీ మనకు 4 సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటాను చెప్పుకుంటూ. మరి సోదరులారా, ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ స్థానిక పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి. మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితో మళ్ళీ సడన్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది, మనకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి, వ్యాక్యూమ్ కనబడుతుంది. దానికి ఏంటి కొంచెము గట్టిగా మనము 2023 ఎంత కసిగా పనిచేస్తే డెఫినెట్గా మనము మంచి రిజల్ట్ వస్తుంది. మేయర్ మన వాళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యే మనోడే. రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం కూడా మనమే ఉంటాం. మనదే ప్రభుత్వం మారుతుంది. ఏ ప్రభుత్వం ఏం కాదు, ఉన్నదంతా మనమే ఉంటాం. కాబట్టి డబుల్ ఇంజిన్ అంటారు కదా, గంగుల కమలాకర్ ఇంజన్, వినోద్ ఇంజన్ ఉంటే అయిపోయి ఇంకేం నాకు డెఫినెట్గా మళ్ళా స్టాండ్గా ఉంటాం. కాబట్టి దయచేసి సోదరులారా, రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి ఒక బూత్లో మినిమం 10 నుంచి 15 మందిని వేసుకొని ఎట్లయితే మనం డోర్ టు డోర్ క్యాన్సింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పటికే మానకొండూరు తుప్పదండి ఆ నియోజకవర్గంలో స్టార్ట్ చేసాము డోర్ టు డోర్. మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం మనము 29 నాడు బూత్ కమిటీ స్టార్ట్ చేసుకొని 29 నుంచే బూత్ కమిటీ ప్రతి ఒక్క ఇంటికి పోయాలని ఆలోచన పెట్టుకున్నాం. అందుకే దయచేసి కొన్ని దగ్గర కూడా పాత బూత్ కమిటీ మళ్ళీ వారిని వేసుకున్నారు. కొంతమంది వారు సాయంత్రం వేసుకుంటా అంటారు, రేపు పొద్దున వేసుకుంటా అంటారు. కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు నైట్ వరకే మొత్తం బూత్ కమిటీ చేస్తున్నాం. మొత్తం టోటల్గా రేపు మార్నింగ్ మనం 6 గంటలకు చేయడం నుంచి ప్రతి ఒక్క డోర్ టు డోర్కు మనం టచ్ చేయాల్సిన పద్ధతి ఉంది.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ రోజు నవోదయ విద్యాలయాలు 23 జిల్లాలకు రావాలి. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. అడిగిండ్రా? వీళ్ళు బీజేపీలు కాంగ్రెస్ ఎంపీలు అడగలేదు. అందుకోసమే ఇప్పుడు కావాలి. ఇంకా మిగతా 2-3 విషయాలున్నాయి. మీరు కేటీ రామారావు గారి నోటి నుండి వింటేనే మంచిది. మేము చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మన గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్ ఉండాలంటే ఇప్పుడే ఉండాలి. నేను మీకు అందరు చెప్తున్నా, రేపు వచ్చి నాకొక్కరికే ఉన్నది, పోటీ చేసేటువంటి ఎవ్వరికి లేదు. కరీంనగర్ ప్రజలారా, కరీంనగర్ నగర ఓటర్ ప్రత్యేకించి అడుగుతున్నా, మీకు 1000 కోట్లు పట్టుకొచ్చిన ఇలాంటి ఎంపీ మీకు దేశంలో వెళ్ళాడు. దీనికి అర్హత లేదు. కరీంనగర్ నగరానికి 3 లక్షల జనాభా అర్హతనే లేదు. రిజెక్ట్. వీరిని గంగుల కమలాకర్ గారిని, నాటి మేయర్ రవీందర్ సింగ్ ని, వీళ్ళందరి కార్పొరేటర్ పట్టుకొని ఢిల్లీకి పోయినా. నేను చెప్తాగా, ప్రెస్ మీడియా ఉన్నది కూడా చెప్పాలని చెప్తానా. ఎట్లొచ్చింది? నేను అడ్వకేట్ కాబట్టి వచ్చింది చెప్తున్నా. అది కూడా నా ప్రొఫెషన్ ని గర్వపడుతున్నా. ఎస్, ఎంపీగా ఇతరులో వకీల్గా కూడా నేను అంత పనిచేసిన. కేంద్ర ప్రభుత్వం 100 సిటీలు ప్రకటించింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక లెక్క ప్రకారం ఇచ్చింది. నేను లెక్క చేసిన మనకు 3 రావాలి. 2.5 కంటే ఎక్కువ పాయింట్లు ఉండేది మ్యాథమెటిక్స్. 2.5 కంటే 6 ఉంటే అది రౌండ్ ఆఫ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన ఇటు తిప్పిండు. నేను చెప్పిన వెంకయ్య నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మీరు వచ్చిండ్రు. నేను చెప్పినా, నేను ఇది హైకోర్టులో వేస్తా, సుప్రీంకోర్టులో వేస్తా. వాళ్ళు పరేషాన్ అవుతారు. 100 సీట్లు ప్రకటించాల. ఎల్లుండి ప్రధానమంత్రి డేట్ పెట్టుకున్నాడు. నేను చెప్పినా, నీ పాలసీ రాంగ్ ఉన్నది, నేను ఛాలెంజ్ చేస్తా అంటే తీసుకో మీరు అని చెప్పాడు. ఒక ప్రెస్ మీద చెప్తాను నేను. ఎందుకంటే ఓట్లు అడిగినప్పుడు నేను ఎందుకు కామ్గా ఉండాలి? తమిళనాడు 5 ఇచ్చిండు, తెలంగాణకు 2 ఎందుకు ఇస్తావు బిడ్డ? ఇది తప్పు చేసినావు అని చెప్పి బరాబర్ గట్టిగా అడిగినా. నేను చెప్పిన అప్పటి వరకే సుప్రీంకోర్టు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ ను మాట్లాడుకున్నా. ఓ 20 లక్షల ఫీజు అంటే కూడా ఓకే అని చెప్పిన. సుప్రీంకోర్టులో ఏమవుతున్న కేసు అని చెప్పిన. ఎందుకంటే నీ పాలసీ రాకుండా చెప్పిన. అప్పుడు దిగి వచ్చి ఒప్పుకొని ఇది శాంక్షన్ అయితే కరీంనగర్ నగరానికి వచ్చింది. ఎందుకు ఇవ్వాలండి ఓట్లు? నాకు ఎందుకు ఇవ్వాలి? కరీంనగర్ ప్రజలు 1000 కోట్లలో కూడా వీళ్ళు కక్కేదాకా పైసలు పెట్టా. వీళ్ళకి 1000 కోట్లు, 750 కోట్ల పనిచేసారు. ఇంకా 250 కోట్లు ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి. కొత్త కమిటీ కూడా వాళ్ళు పెట్టాలి. నేను రేపైతే తిరుగుతా చూడు, మీరు మీటింగ్ పెట్టాలి. నేను వాడ తిరుగుతా, గలమెత్తి మాట్లాడతాను. ఎందుకు ఏరు ఓట్లు కరీంనగర్ ప్రజలు నాకు? నేను ఇన్ని తీసుకొచ్చిన కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ కు రైల్లో పోవాలని చెప్పి మన పూర్వీకులు, మన ఎవ్వరం ముట్టక ముందు ఆనాటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన. నీ చరిత్ర తీసిన ఎవరేం మాట్లాడిన? గెలిచుడే కరీంనగర్ ఎంపీకి గెలిచుడే. లైబ్రరీకి పోయినా ఆనాటి మొదటి ఎంపీ బద్దం ఎల్లారెడ్డి గారు ఏం మాట్లాడిన చూసినా, తర్వాత రమాపతిరావు గారు ఏం మాట్లాడారని చూసినా, ఎంపీ సత్యనారాయణరావు గారు ఏం మాట్లాడారని చూసినా, చొక్కారావు గారు ఏం మాట్లాడారని చూసినా, ఎల్ రమణ గారు ఏం మాట్లాడారని చూసినా, ఏం మాట్లాడారని చూసినా, తర్వాత సిహెచ్ విద్యాసాగరరావు గారు ఏం మాట్లాడారని చూసినా, తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన కేసీఆర్ గారు ఏం మాట్లాడారని చూసినా, పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారని చూసినా, అన్ని చదివిన వీళ్ళ రిపోర్ట్స్ అన్ని పూర్వీకులు మనం ముట్టక ముందు మాట్లాడారు. కరీంనగర్ కి హైదరాబాదు రైల్వే లైన్ కావాలని. కేసీఆర్ గారు ఎంపీ అయినప్పుడు దాని సర్వే కోసం సోనియా గాంధీ దగ్గర ఒప్పించి సర్వే చేయించారు. ఇవన్నీ తీసి నేను ఎమ్మడబడి కేసీఆర్ గారి దగ్గర పోయి రైల్వే లైన్ కావాలంటే భూమి సేకరణ మీదే చేసేయాలని చెప్పిర్రు. అసలు భూమి రైల్వే వాడు తీయాలి. ఎస్, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అది ఇచ్చిన తర్వాత ఈ రైల్వే లైన్ ప్యాసింజర్లు ఎక్కువ బోరు, దీంట్లో ఖర్చు 33% మీరే భరించాలన్నాడు రైల్వే శాఖ. మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వస్తే ఓకే వినోద్ ఒప్పుకోమన్నాడు. 1/3 కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వస్తుందని మళ్ళీ ఇంకా తిరకాసు పెట్టింది కదా. ఏం తిరకాసు పెట్టినట్టే, ఈ దేశంలో రైల్వే శాఖ ఎక్కడ పెట్టని తిరకాసు పెట్టిర్రు. 5 ఏళ్లు ఈ రైలు నడిస్తే నష్టమైతే అది కూడా భరించాలి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరకాసు పెట్టిర్రు. దాన్ని యాన్యుటీ బేసిస్ అని. అది కేసీఆర్ గారి దగ్గరికి వస్తే గిదేవుడు ఒప్పుకుంటాడా? వినోద్ అన్నాడు. సార్, మీ బ్రెయిన్ చైల్డ్
మీరు ఆలోచన చేసి నేను ఇక్కడ దాకా పట్టుకొచ్చిన రైలు తప్పనిసరిగా లాభాలే నడుతుంది, నష్టం ఏముందని చెప్తే ఒప్పుకపోన్నాడు. ఒప్పుకున్న తర్వాత శంకుస్థాపన చేయించిన గజ్వేల్లో ఇలా సిద్దిపేట దాకా రైలు వచ్చింది. సిరిసిల్లకు రేపు వస్తుంది. అక్కడ భూసేకరణ చాలా సమస్యలు ఉంటాయి. కేటీ రామారావు గారితో ఒప్పించుకొని ఆడ పక్కకు పోయి దాన్ని పక్కకి తీపించి ఇలా ఆడ రైల్వే శాఖ మొత్తం అప్పచెప్పిన పనులు వేగవంతంగా అవుతాయి. ఇంకో ఏడాది నడతానికి కరీంనగర్ రైల్వే వస్తుంది. కరీంనగర్ నేను ఎంపీ కాకముందు ఒక్క జాతీయ రహదారి లేదు. ఇలా వరంగల్ చూడుండ్రి 40 నిమిషాలు కూడా రేపు వరంగల్ పోవచ్చు. జగిత్యాలకు 25 నిమిషాలు పోవచ్చు. ఇలా ఇంకొక 3 నీకు గెలితే 3 అయిపోవు ఇప్పటికి. ఏది కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి కంప్లీట్ చేద్దాను. ఇలా దాన్ని పట్టించుకోలేదు ఈ బండి సంజయ్. ఇంకొకటి సూర్యాపేట జనగాం నుంచి వచ్చి సిద్దిపేట సిరిసిల్ల వరకు వచ్చింది. అది సిరిసిల్ల నుంచి వేములవాడ మీకెళ్ళి కోరుట్ల దాకా మన కథలాపూర్ మీకెళ్ళి అదొకటి ప్రపోజల్ ఉండే. కరీంనగర్ నుండి వేణువంక జమ్మికుంట మీకెళ్ళి భూపాలపల్లి శ్రీరోచం అనుకోటి ఉండే. అన్నిటికంటే ముఖ్యంగా మన రాజీవ్ రాగదారు ఎట్లా పోతాయంటే పాము లాగా నడుస్తుంది రోడ్డు. 86 వంకల టింకర్ ఉన్నది కరీంనగర్ నుంచి లెక్క పెట్టిన ఎన్నున్నాయి. 86 వంకల టింకర్లు ఉన్నాయి. ఇది ఎంపీ చేయవలసిన పని. ఏం తీసుకురావాలి, ఏం చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి అని చేసేటోడు ఎంపీ. ఈ కులాల పేరిట మతాల పేరిట రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానిక మీరందరూ ఏం చేస్తారో నాకు అర్థమైతే లేదు. జబర్దస్త్ గా అడగాలి. మేము ఉద్యమకారులం, చిన్న పెంచల్ విప్లవ రాజకీయాల పుట్టి బయటకు వచ్చినాం. కేసీఆర్ గారు ఒక మంచి జీవితంలో ఒక మంచి ఆశయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్తే ఆ రోజు నేను భారత కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చి ఎలా గులాబీ జెండా నీడలో పెరిగినాం. మేము ప్రజల కోసం ఉంటాం, ప్రజా సేవ చేయడానికి ఉన్నాం. మేము ఇట్లా ఫాల్తు రాజకీయాలు తీసుకురాలేదు. నువ్వు బండి సంజయ్ తెచ్చిండా? వేములవాడకు 1 రూపాయి ఇచ్చినావా? కొండగట్టుకి ఇచ్చినావా? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చినావా? దేనికి ఇచ్చినావు? మతం గురించి అని మాట్లాడేటప్పుడు ఆయన ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ప్రసాద్ స్కీమ్ అన్నట్టు ఉంటుంది ఢిల్లీలో. అది శర్మ అని ఒక మినిస్టర్ ఉంటే ఆయన దగ్గర తిరిగినా నేను. ఈ లోపల మీరు ఓడగొడితే సప్లైకి ఇట్లా వన్నా లేదా అది కూడా పట్టుకొద్దు మీరు. ఎస్ అయినా ఊరుకోలేదు. కొండగట్టుకు అప్పుడు ఒకసారి పోతే ఆడ ఫారెస్ట్ ఉన్నది కానీ ప్రభుత్వ భూమి. కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే కేసీఆర్ ఒక్కటి వారం రోజుల ఒకట ఫైల్ తెప్పించేసి 334 ఎకరాల భూమి ఇలా కొండగట్టు దేవస్థానానికి అప్పచెప్పినాం. నీకున్నదా ఆలోచన? అది ఉన్నదా? కొండగట్టు దేవాలయము అభివృద్ధి కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద పోతే ఎంత విస్తృతంగా అవన్నీ ఉంటాయో ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి 334 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పెరిగింది. దాన్ని అంత ఈజీ కాదు. ఢిల్లీకి ప్రకాష్ జావడేకర్ గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటే పోయి దాన్ని శాంక్షన్ చేపించి ఇలా కొండగట్టు దేవాలయానికి అప్పచెప్పినాం. ఓ బీజేపీ ఒక అమ్మాయి అంటది అది నీ భూమి అంటది. నా భూమి అని నేను చెప్పినా? నా భూమి దరిద్ర సోషల్ మీడియా ఉంటుంది. గజం భూమి లేని వినోద్ 334 ఎకరాలు ఎట్లిస్తాడు సోషల్ మీడియా అని నా భూమి అని చెప్పినా నేను. ప్రభుత్వ భూమి ఇప్పించిన నువ్వు ఒక ఇప్పి ప్రభుత్వ భూమి ఇప్పియాలని ఎంత కష్టపడితే నీకు వెళ్తుంది. ఇప్పుడే మన గంగుల కమలాకర్ గారు చెప్తారు ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్ కరీంనగర్ నడిపొట్టుగా ఉండాలని చెప్పి వాళ్ళు వస్తే తిరిగి ఇలా గుడి కడుతున్నాం. యాదగిరి గుట్ట కట్టిండు కేసీఆర్ గారు. అంత గొప్ప దేవాలయం కట్టాం. నాకు కూడా ఫోటో తిరిగి దాని బొమ్మ తీసుకొని ఇల్లు వంచనాక చేత కాలేదు నాకు. కానీ దేవుణ్ణి దేవుని బొమ్మల్ని ఓట్ల కోసం వాడుకునే వ్యక్తి నేను కాదు. మా కేసీఆర్ కట్టలేదా? యాదగిరి గుట్ట ఇంత గొప్పగా కట్టినాం, కంప్లీట్ చేస్తామది యాదగిరి గుట్ట. నేను కూడా యాదగిరి గుట్ట ఫోటో పెట్టుకొని లక్ష్మీనరసింహస్వామి ఫోటో పెట్టుకొని కేసీఆర్ బొమ్మ నా బొమ్మ కారు గుర్తు పెట్టుకొని నేను కూడా ఇంటికి గీయరాలి నాకు కాదు కదా, తప్పు కదా. దేవుని పేరు చెప్పి ఓట్లను దండుకుంటారు ఎవడనా? కాబట్టి మిత్రులారా ఇదంతా చర్చ కోసం చెప్పిన నేను మీకు తెలియని విషయాలే కాదు. రేపంచని మాట్లాడాలి. బ్రహ్మాండంగా మనం గెలుస్తున్నాం చెప్తున్నా. రాసుకోండి, మీరందరూ రాసి పెట్టుకోండి.
ఎట్లా గెలుస్తామో చెప్తాను. ఒక నిమిషం రాము గారు కేటీఆర్ గారి టైం నేను లాక్కున్నా, నేను చెప్తా ఎట్లా గెలుస్తాము. నేను ఎల్కత్తుర్తి మొదలు పెడితే గంభీరావుపేట దాకా తిరుగుతానా, ఇటు మల్యాల నుంచి మొదలు పెడితే శనిగరం దాకా బెజ్జకి మండలం దాకా తిరుగుతున్నా, చూస్తానా. ఎక్కడ పోయినా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళు చెప్పింది ఒక్క ట్రైన్ రాలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప ఒక పని కాలేదు. ఓటర్ మహాశయులు రైతులు ఈ కులము ఆ కులమని ఏది లేకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కాల్చి కట్టగాల్చి బాధ పెట్టబోతారు. ఆ ఓట్లని మనకే వస్తాయి. అర్థమైందండి. ఇంతో అంతో మోడీ గారి పేరు చెప్పుకొని బతికేటోడు సంజయ్ కరీంనగర్ టౌన్ లోనే. మరి వాళ్ళ అతనికి దెబ్బ కొడతారా కొట్టారా మీ చేతిలో ఉన్నది. స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నా, డబ్బాలు ఇస్తే మీ వాట ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. ఉన్న విషయం చెప్తున్నా, ఈ 12 రోజులు మీరు ఎక్కడోళ్ళు అక్కడో పని చేయాలి. పోయి కడుపులో తల పెడతారా ఎక్కడ కరీంనగర్ అంటే గల్లుగా నిమిషంగా కట్టున్నా. ఓకేనా? వినోదాన్ని గెలుపు పక్కానా? బండి చెడుకోడు పక్కానా? బండి రాజకీయ సన్యాసం పక్కానా? 100%. జై తెలంగాణ. వినోదన్న నిజంగా మంచోడు సౌమ్యుడు అన్నారు, కానీ సాఫ్ట్వేర్ కాదు మొత్తం హార్డ్వేర్ అని చూపెట్టింది కదా. బ్రహ్మాండంగా నాకు ఒక్కరికే హక్కు ఉన్నది ఇక్కడ ఓటు అడిగేది అనే మాట బ్రహ్మాండంగా చెప్పినందుకు పూర్తి గట్టిగా వినోదాలకు ఒకసారి చప్పట్లతో అభినందనలు. అప్పుడప్పుడు మనుషుల్లో కూడా కోపం రావాలి. దానికి ధర్మాగ్రహం అంటారు, సత్యాగ్రహం అంటారు. ఎందుకంటే మంచోడు అని చెప్పి మీరు ఆయన ఒరగొట్టి, కాబట్టి వీళ్ళు మంచోడు అని చెప్పి ఎంకలు ముక్తురు అని చెప్పి ఆయన కోపం తెచ్చుకున్నాడు మా అన్న వినోదన్నకు అభినందనలు. మన భీముడు కరీంనగర్ టైగర్ అన్న గంగుల కమలాకరన్నకు, మన మేయర్ గారు గౌరవనీయులు సునీల్ రావు గారికి, గౌరవనీయులు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గారు చేసిన ఎమ్మెల్సీ పెద్దలు భానుప్రసాద్ అన్న గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, పట్టణాధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకు, గౌరవనీయులైన సీనియర్ నాయకులకు, వేదిక ముందున్న వివిధ 390 బూత్ కమిటీల నుండి విచ్చేసిన ముఖ్యులకు, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. వినోదన్న ఒక లైన్లో చెప్పిండు ఎందుకు ఉండాలి మనం పార్లమెంట్లో అని. నేను ఇంకొక 2 మాటలు మాత్రం చెప్తాను. గత 4.5 నెలలుగా డిసెంబర్ 3 నాడు మన గవర్నమెంట్ పోయింది, ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. 145 రోజులు అయింది. ఈ 145 రోజుల్లో నేనైతే కనీసం ఒక 100 సార్లు అనుకున్నా, అరే మన గవర్నమెంట్ ఉండే గిట్లుండకుంటుండే బాగుంటుండే, రైతులకు బాగుంటుండే, మహిళలకు బాగుంటుండే, ఇంకా మనం ఎన్ని పథకాలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు రాంగీడికి వచ్చేటప్పుడు మానకొండూరు నుండి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దిక్కు చూసినా, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎంత దాకా వచ్చినాయో చూసినా, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు అట్లనే పాడైంది. నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది, వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు. గంగుల కమలాకర్ ఈ రోజు ప్రభుత్వంలో ఉండింటే, మన ప్రభుత్వం ఉంటే ఈ పార్టీకి కరీంనగర్ ఇవాళ బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకర్ ఎంబడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే. అవన్నీ చూసుకుంటా లోపల దాకా వచ్చినాక నాకు ఒకటే అనిపించింది. కమలాకర్ దగ్గర రాగానే నేను అడిగిన, అన్నా పోయినసారి అన్నావు కదా మన కార్పొరేటర్లను వాడు వీడియో కూడా పోలీసు వాడు వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నారు, నాయకులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా, ఎట్లున్నది పరిస్థితి అన్నా. గట్లే ఉందన్నా, కొన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినాం, కానీ ఇంకా కూడా వీళ్ళ నగరాలు కొన్ని అట్లే ఉన్నాయి, తగ్గుతలేవనే మాట చెప్పిండు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు, ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా మృదువుగా ప్రేమగా తిరిగిన పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తోకాడిస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను. మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒక్క పని. రాబోయే 15 రోజులు కష్టపడి మీరు 10 నుంచి 12 ఎంపీలు మా చేతుల్లో పెట్టండి. సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. ఈ అధికారులందరూ మళ్ళా
అన్నా నీకు దండం పెడతా, అయ్యా నీకు దండం పెడతా, గంగుల కమలాకరణ చెప్పు నా గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయంలోనే తిరిగి వస్తుంది. ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. ఓ 10-12 ఎంపీలు మనం గెలిస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అందరూ లైన్ కడతారు. మళ్ళీ అందరూ అమ్మో వీళ్ళు ప్రజల్లో మాత్రం గట్టిగున్నారు అయ్యా అని చెప్పి ఎక్కడో అక్కడ నిన్నటిదాకా తోకాడిచ్చినోడు కూడా చల్లబడతాడు. కాంగ్రెస్ వాడు ఫోన్ చేసి కేసు పెట్టమన్నా, బండి సంజయ్ లొల్లి పెట్టినా చల్పే చల్లంటారు. ఎందుకంటే పట్టించుకోరు. దయచేసి ఆలోచించండి. నేను 3 రోజులు వినోద్ కుమార్ కోసం కష్టపడకండి, మీకోసం కష్టపడండి, మన కోసం మన పార్టీ కోసం కష్టపడండి. వాస్తవం ఏంటి అంటే మీకు కొద్దిగా నిష్ఠూరం అనిపించినా సరే, నాకు మొన్న కొద్దిగా బాధ అనిపించింది. గంగుల కమలాకరణ గత 5 ఏళ్ళు మంత్రిగా బ్రహ్మాండమైన పనిచేసింది. గల్లీ గల్లీకి ఫలానా గల్లీకి పనిచేయలేదంటే కాకుండా మొత్తం నగరంలోని ప్రతి డివిజన్ కు ఒకవైపు స్మార్ట్ సిటీ నిధులు, మేయర్ గారు, ఆయన, కార్పొరేటర్లు అందరూ కష్టపడి ఎక్కడికక్కడ ఒక చిన్న పని మిగిలియకుండా మున్సిపల్ మంత్రిగా నాయంబడ, ముఖ్యమంత్రి కేసీఆర్ గా వారెంబడ పడి ఒక్క రూపాయి కూడా సంధియకుండా ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని పట్టణం మీదనే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. కానీ మన గెలిచిన గెలుపు కేవలం 3,000 ఓట్ల మొత్తం గెలిచింది. నాకు నిజంగా బాధ అనిపించింది. ఇంత పనిచేసిన గంగుల కమలాకర్ గారికి కనీసం 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసం నాకుండే. కానీ రాలేదు. ఏం జరిగిందన్నా అని అడిగిన అన్ననేమో లేదన్నా ఏం లేదు, అంత జలసి అని ఒక మాట అన్నాడు. నేను ఒప్పుకోను. ఏం జరిగింది అంటే ఒకటే జరిగింది. నిజంగా చెప్పాలంటే మన ప్రజలు మన మెజారిటీ తగ్గియలేదు. కరీంనగర్లో మనది మనమే తగ్గించుకున్నాం. వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక ముందున్నోళ్ళు మనది మనమే తగ్గించుకున్నాం. ఏమైందంటే నేను కుల్లా చెప్తాను, మీరు ఏమనుకున్నా సరే, ఏ వార్డు కన్నా వండి మీరు ఈరోజు కరీంనగర్లో ఏ వార్డు కన్నా వండి, ఏ వార్డులో కూడా బీజేపీ వాళ్ళు 10 మంది కంటే ఎక్కువ ఉండరు. కార్యకర్తలు 10 మంది కంటే ఎక్కువ ఉండరు. పిల్లగారు వాడే స్టిక్కర్ వేస్తాడు, వాడే అక్షింతలు వంచుతాడు, వాడే ఫోటోలు వంచుతాడు. 10 మందితో వాడు 40 జెండాలు పట్టుకొని నిలబడతాడు. మనమేమో ఏ వాడుకోయినా 200-300 మంది తక్కువ ఉన్నాం. 200-300 మంది మనమే ఉంటాం. కానీ ఇక్కడ వస్తుంది సమస్య, కారు ఓవర్లోడ్ అయింది. ఒకళ్ళకు పెత్తనం ఇస్తాం, ఇంకొకళ్ళకు కోపం. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఒకళ్ళకి మెచ్చుకుంటాం, ఇంకొకళ్ళకు కోపం. నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో వేదిక మీద ఉన్న పేర్లు చెప్తలేదు. ఎందుకు చెప్తలేంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళకి కోపం అవుతుంది. నిజంగా అశోక్ పేరు చెప్పినాను అనిల్కి కోపం అవుతుంది. పెడతా అంటాడు. ఇక్కడున్న మీ ఎంపీ బండి సంజయ్ అంటాడు వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు. ఇప్పటికైనా మీకు రేషం వచ్చిందా లేదా కరీంనగర్ అసెంబ్లీలో నాకైతే తెలియదు. నాకైతే స్టేట్మెంట్ చూడంగానే అనిపించిన మాట ఏంటంటే బరాబర్ ఈసారి మా కరీంనగర్ వాళ్ళు లేస్తారు, ఓట్లు గుద్దుతారు, వినోదన్నకు బండిని షెడ్డుకు పంపుతారు, రాజకీయ సన్యాసం జూన్ 4 నాడు పక్కా అనే మాట నాకైతే అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో రేపు ఓట్లలో చూద్దాం. ఎందుకంటే మేము మా కాడ మంచిగానే ఉన్నాం, సిరిసిల్ల మంచిగానే ఉంది, హుజురాబాద్ మంచిగా ఉంది, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ దీని మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీ అసలు 2 పక్కల మీద కూడా పడుతున్నారు. అటు కరీంనగర్లో మీరు చక్కగా ఉంటే చొప్పదండి మంచిగా అవుతుంది, మానకొండూరు మంచిగా అవుతుంది. మీరు డీలా ఉంటే అటు ఇటు దెబ్బ పడుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మరి మేము మిగతా 4 కాన్స్టిట్యున్సీలలో చేసే కష్టం మీ ఒక్క కాన్స్టిట్యున్సీ చేసే కష్టం ఒక ఎత్తు. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి 2 లక్షల చిల్లర ఓట్లు, మీ దగ్గర ఉన్నాయి 3,62,000 ఓట్లు. మాకంటే ఆల్మోస్ట్ 50% ఎక్కువ ఓట్లు మీకానే ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ సీటు చాలా కీలకం. దయచేసి నేను మిత్రులను కోరేది, చెప్పండి, ఇంటింటికి తిరిగేటప్పుడు 2 విషయాలు చెప్పండి. బడే బాయ్ కా బడా దోఖా బోలో. 2014లో బడే బాయ్ ఏమో బడా దోఖా చేసిండు, 2020 రేవంత్ రెడ్డి ఏమో ఇంకో బడా దోఖా తయారు తీసిండు. 2014 ఏమన్నాడు మోడీ, 15 लाख डाल देता అన్నాడు, జన్ ధన్ అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, రైతుల ఆదాయం డబల్ అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి అన్నాడు, అమెరికా కూడా వచ్చి లైన్లో నిలబడతాడు మన కాడ వీసాలకు అన్నాడు. అన్ని కథలు చెప్పిండు. 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏది సక్కదనం లేదు. చోటే బాయ్ వచ్చిండు రేవంత్ రెడ్డి. చోటే బాయ్ ఏమన్నాడు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. ఇక్కడ ఒక సినిమా మొన్న, మహిళలందరికీ తులం బంగారం ఫ్రీ, బస్సు ఫ్రీ, నెలకు 2,500, ముసలులకు 4,000, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 క్వింటాల్కు బోనస్, అందరికి స్కూటీలు ఫ్రీ,
వ్యవసాయ కూలీలకు 1000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 1000 రూపాయలు, కౌలు రైతులకు రైతు భరోసా, బీసీలకు బీసీ సప్లాన్, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు. అదేదో సామాన్ చెప్తారు చూడు, మనది కాకపోతే కాశీ దాకా దిగచ్చని ఓ గట్ల నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా చోటేబాయి కూడా మోసం చేసిండు. ఇవాళ ఇక్కడ ఉన్న మా కరీంనగర్ లో ఉన్న మా సోదరులు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిన్న కొండందమ్మి ఎల్కన్ పట్టినట్టు ఒక అభ్యర్థిని పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆయన మహామేధావి ఉన్నాడు. నేనేమో అనుకున్నా, చూసిరో లేదు మీరు వీడియో. నాకు మీరు ఓటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతారట్టు. ఇంత మేధావి ఓడరా అయ్యా ఇక్కడ నేను చూసి చాలా డేంజరస్ నచ్చింది. నేనేమంటున్నా నేను ఇవాళ మా కరీంనగర్ రిపోర్టర్లు ఏమనుకో గ్రూప్ ఇట్లా అంటున్నాను. ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ కింద ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? బరాబర్ మ్యాచ్ ఫిక్సింగే. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు, మాజీ మంత్రి, కరీంనగర్ సుపరిచితుడు ఆయన. ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పి పాపం కోషిష్ చేస్తే ఆయననేమో ఇష్టం లేని నిజామాబాద్ దిక్కు నూకిలు. ఇక్కడ నిలబడదామని ఆయన మొత్తం ఏర్పాటు చేసుకుంటే అటు నూకిలు. ప్రవీణ్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు పక్కకు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన నిలబడతాను ఆయన పైరలు చేసుకున్నాడు. ఆయన గుడియలే ముక్కు ముఖం లేని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంచి పరస్పర అవగాహనతో ఉన్నారు. మన ఎలక్షన్ రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మాకు కాంగ్రెస్ తో పంచాయతీ లేదు, కాంగ్రెస్ తో మాకు పంచాయతీ లేదు, మాకున్న బీఆర్ఎస్ మొదలు పొందబెట్టాలి, అటెంత కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవాలి అని మాట్లాడినోడే బండి సంజయ్. ఆ రోజు ఎలక్షన్ ఓడిపోయిండు కమలాకరణ చేట్ల, కానీ సిగ్గు మాత్రం లేదు. ఆయన ఓడిపోయిందన్న బాధ కంటే మనం ఓడిపోయినామన్న సంతోషం ఎక్కువ. ఇంకా విచిత్రం ఏంటంటే వాడొకటి వీడొకటి పిచ్చోడు మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఏమిట్లా ఒకటి? ఎందుకు ఒకటి? అసలు ఎవరు ఓడగొట్టిరు బీజేపీ మన రాష్ట్రంలో? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పాలి. బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? ఈటెల రాజేందర్ ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి బీజేపీ ఉండే 32 మార్కాలు 30 మార్కాలు అందరినీ మనం ఓడగొడితే కాంగ్రెస్ ఎక్కడున్నదో నాకు అర్థం కాదు. ఆ బేకూఫ్ వల్ల కొట్లేస్తామంటారు కొంతమంది. ఇవాళ బీజేపీతో మనకు నిజంగానే ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే మన ఇంటి ఆడబిడ్డని తీసుకుపోయి జైల్లో పెడతారా? అసలు మాట్లాడటానికి నెత్తుందా కత్తుందా నాకు తెలియక అడుగుతా. ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న ఓడగొట్టుడే కాదు, 2014లో ఆనాడు దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ గాలిని తెలంగాణలో ఆపింది మనం కాదా? కేసీఆర్ కాదా? 2018లో తిరిగి రెండోసారి మోడీ గెలిచినప్పుడు తెలంగాణలో మోడీని ఆపింది కేసీఆర్ కాదా? ఇక్కడ బీజేపీ గెలవకుండా ఆపింది కేసీఆర్ కాదా? 108 స్థానాల్లో బీజేపీ సీట్లలో డిపాజిట్లు గల్లంతైన మాట వాస్తవం కాదా అసెంబ్లీలో? అట్లాగే మన 2023 అసెంబ్లీలో బీజేపీ వాళ్ళ డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా 64 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది మనం కాదా? 6 బీజేపీ ముఖ్య నాయకులను ఓడించింది బీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ ఓడించింది ఎక్కడన్నా చూపెట్టినా? అందుకే అంటున్నా, ఆలోచించండి. ఇలా 2 పార్టీలకు అండర్స్టాండింగ్ ఉందని నేను ఉత్తానే అంటలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో, జాగ్రత్తగా ఆలోచించుండ్రి. ఇష్టం లేని సీట్కేమో జీవన్ రెడ్డి గారిని పంపిస్తారు, ఇక్కడనేమో డమ్మీ గారిని పెడతారు. మల్కాజ్గిరిలో ఒక డమ్మీ, సికింద్రాబాద్ ఇంకో డమ్మీ, చేవెళ్లలో ఇంకో డమ్మీ. పరస్పరం అండర్స్టాండింగ్. మిగతా సీట్లలో బీజేపీ వాళ్ళు డమ్మీలు పెడతారు. ఆలోచించుండ్రి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ అన్న గెలవాలి, బీజేపీ అన్న గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవద్దు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లకెళ్ళే చోటాబాయి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చోటాబాయి? ఒక్క సీటు కూడా గెలవదు టీఆర్ఎస్, చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నారు. అయినా నాకు గెలవక అడుగుతా, చోటాబాయి ఉంటాడా? కాంగ్రెస్ లో ఉంటాడా చోటాబాయి? ఎలక్షన్ తర్వాత ఉండడు. పక్కా ఇది రాసి పెట్టుకోండి. జూన్ 4 తర్వాత చోటాబాయి మొదటి జంప్ జిల్లాని చోటాబాయి అవుతాడు. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. పైననేమో పాపం రాహుల్ బాబానేమో చౌకీదార్ చోర్ హే అని ఆయన మాట్లాడతాడు. రేవంత్ బాబా ఏమంటాడు? నై చౌకీదార్ హమారే బడే భాయ్. పైన రాహుల్ బాబానేమో అదానీ ఫ్రాడ్ హై. రేవంత్ బాబా ఏమంటాడు? నై అదానీ హమారే ఫ్రెండ్ హై, దోస్త్ హై.
అక్కడ ఆయన అంటాడు రాహుల్ బాబా గుజరాత్ మోడల్ బేకార్ హై, ఇక్కడ ఈయనేమంటాడు రేవంత్ బాబా నై 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 గుజరాత్ మోడల్ शानदार है हम उसी रास्ते पे जाएंगे। राहुल बाबा ఏమంటాడు लिकर स्कैम नहीं कुछ नहीं अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है। रेवंत बाबा ఏమంటాడు लिकर स्कैम हुआ केसीआर की बेटी को अरेस्ट करना मुनासिब है अच्छा करे। ఆఖరికి మొన్న ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ లో పోతే అక్కడ కూడా పోరాగాడు అన్నాడు మేము మోడీ కోట ఎత్తా అన్నాడు। ఏం చెప్పాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అరే మోడీ కోట ఎత్తే సంకనాకిపోతారు అని చెప్పాలి। ఏం చెప్పిండు నై దాలో దాలో అంటే ఏందన్నట్టు కథ ఏమైతుంది బడే బాయ్ చోటే బాయ్ బడే బాయ్ బడా మోసం చోటా బాయ్ చోటా మోసం మంచిగున్నది ఇద్దరు సెట్టింగ్ మధ్యలో జనంలో పిచ్చోళ్ళని చేసింది। అందుకే అంటున్నా నేను దయచేసి ఆలోచించండి ఆగం కాకండి। ఇవాళ జీవన్ రెడ్డి లాంటి సమర్థుడు ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకుడు ఇక్కడ ఉండగా బలవంతంగా ఇవాళ తీసుకొచ్చి ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టే అవసరం కాంగ్రెస్ కి ఏమొచ్చింది? బండి సంజయ్ గెలిపించేందుకు కాకపోతే ఆయన ఓట్లు ఇస్తున్నందుకు కాకపోతే దీన్ని త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీగా మార్చేందుకు కాకపోతే ఏంది ఆంతర్యం ఆలోచించండి। ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒప్పందంలో భాగమా కాదా ఆలోచించండి। ఒక్క ఇక్కడనే కాదు నిజామాబాద్ లో అదే జరుగుతున్నది, ఇంకా చాలా చోట్ల అదే జరుగుతున్నది। నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అసలు చొప్పదండి మీద పడుతుంది మానకొండూరు మీద పడుతుంది। మీరు గట్టిగా తనలాడితే ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మీరు ఇస్తే ఈ ఏసీపీలు డీసీపీలు ఈ ఎస్ఐలు సిఐలు ఎవరైతే నగరాలు చేస్తున్నారో జూన్ 4 తర్వాత ఇదే గంగుల కమలాకర్ రెడ్డి మాట లైన్ కడతారు, మళ్ళీ మీకే సల్యూట్ కొట్టే రోజు మళ్ళీ వస్తుంది। మీరు గట్టిగుంటది అవుతుంది ఎక్కించుకోండి। మొదలు ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం। ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని। నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది, పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ ను జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు వెనుకకు పోవు। దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి అడుగుగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు। రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్ లో ఉంటది మన కరీంనగర్। గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు, నదుల అనుసంధానంలో భాగంగా కింది కొట్టబోతా నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడు పాటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు। మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది కొట్టబోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా ఒకే ఒక్క జెండా పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు। మూడవది ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు కుల్లా మాట్లాడుతున్నారు, మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్లా మాట్లాడుతున్నారు। అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లా అంటే అవి రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్ల వట్టి అట్లట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి। ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకు ఉండాలి పార్లమెంట్ లో అంటే గిందుకు ఉండాలి, చదువుకున్నోడు ఉండాలి, మాట్లాడగలిగినోళ్ళు ఉండాలి, భాష రానోడు। మీరు చూడండి మీ ఎంపీ గారికి ఉన్నాయన, ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడ అంటే పోనీ ఇక్కడన్నా పోనీ మున్సిపల్ మీటింగ్ రాడు, జెడ్పీ మీటింగ్ రాడు, మండల మీటింగ్ రాడు, యాడికి రాడు, పోనీ పార్లమెంట్ కన్నా పోతున్నా అంటే ఆడికి కూడా పోడు। ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, ఆయనకు నా ఇంగ్లీష్ రాదు నా హిందీ రాదు, ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు, కొన్ని భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు, కానీ విషయం తెలియదు, ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు, పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు। ఏం చేయాలి మరి ఆయన బాధ, ఆయన గోసండి, ఆయన తెలిసిందల్లా ఒకటే జై శ్రీరామ్, అది ఒకటే తెలుసు। జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా, జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ అని కూడా అందాం, ఇబ్బంది ఏం లేదు। రాముడు అందరి వాడు, అందరి దేవుడు, రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు కాదు, కానీ శ్రీరాముడు మర్యాద రాముడు, అందరి వాడు, రాజధర్మం గురించి చెప్పినవాడు। ఏం చెప్పిండు రాజధర్మంలో శ్రీరాముడు?
ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి. తనని ఏ పదవికైతే ఎంచుకున్నారో, ఏ బాధ్యతనైతే ఇచ్చిండ్రో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడి బాటలో నడిచినట్టు. మరి 5 ఏళ్ళు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగు గాలి మాటలు మాట్లాడమనా? పని చేయి, పార్లమెంట్ కో అంటే పార్లమెంట్ కో, ప్రశ్నలు అడగవు, కరీంనగర్ రూపాయి దేవు, కరీంనగర్ లో ఒక్క శిలాఫలకం కనబడదు నీది. మరి నీకు ఎందుకు ఓటేయాలి? ఆ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సైన్ చేయి ఓటేయద్దని చెప్తాడు. నేను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడిగి నేను ముగిస్తాను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, రాజన్న దేవాలయం. ఎప్పుడు పుట్టిండు రాజన్న? ఏమన్నాడు రాజన్న? ఎప్పుడు వచ్చిండు తెలుసా మీకు? తాతల తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట. కొండగట్ట అంజన్న ఎప్పుడు వచ్చిండు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడు వచ్చింది? మా సిరిసిల్ల మార్కండేయుని గుడి ఎప్పుడు వచ్చింది? బీజేపీ ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. బీజేపీ 1980లో వచ్చింది. రేపు దబ్బానో 10 ఏళ్ళ బీజేపీ వచ్చింది అనుకో ఏమైనా అవుతుందా దేవుళ్ళకు? ఏ దేవునికి ఏం కాదు. అయోధ్యలో రాముడు భద్రంగానే ఉంటాడు, ఎమ్లాడలో రాజన్న భద్రంగానే ఉంటాడు, కొండగట్టులో అంజన్న మంచిగానే ఉంటాడు. ఇంకా సంతోషపడతారు. ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళ నిలగొట్టిందే మంచిదైందని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు. బరాబర్ నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, ఎవరెవరైతే ఇలా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, రాముణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో, 5 ఏళ్లు బేకారుగా గాలి తిరుగుకుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన ఓడిద్దాం. మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం. లాస్ట్ మాట, ఇంటింటికి తిరుగుడు అంటే ఇట్లా పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్ లో పెట్టుడు కాదు. పాంప్లెట్ ఫోటో కొట్టి వాట్సాప్ లో పెట్టి సునీల్ రావు చూడాలి, గంగుల కమలాకర్ చూడాలని పెట్టుడు కాదు. ఇంటికి కూర్చోండి, మాట్లాడుండ్రి. ఎండకొస్తే మీకు మంచి షర్బత్ వస్తారు, సల్ల వస్తారు, తాగుండ్రి, ముచ్చట పెట్టుండ్రి, కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.